కాల్పుల డ్రామా కేసుకు ఇంకా తెరపడలేదు. అనుమానాల నివృత్తి కోసం పోలీసులు విక్రమ్ గౌడ్ ని కస్టడీకి కోరారు. 5 రోజుల కస్టడీ కావాలని బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి విక్రమ్ ను పూర్తి స్థాయిలో విచారించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న కోర్టు ఒక్క రోజు మాత్రమే కస్టడీకి అనుమతిచ్చింది. కస్టడీకి తీసుకున్న పోలీసులు విక్రమ్ ని వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. అక్కడి నుంచి బంజారాహిల్స్ పిఎస్ కి తీసుకొచ్చి విచారిస్తారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించే అవకాశం ఉంది. ఈ కేసులో విక్రమ్ తో పాటు మరో 6గురు అరెస్ట్ అయ్యారు. ఇంకో 2 నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితులను 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. కాల్పుల ఘటనకు ముందు ఏం జరిగిందన్న దానిపై పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఒక్కరోజు కస్టడీలో భాగంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విక్రమ్ గౌడ్ స్టేట్మెంట్ తో కాల్పుల ఘటన అంతా నాటకమని తేలిపోయింది. నిజానికి అక్కడితో కేసుకు ఫుల్ స్టాప్ పడినట్లే. కానీ పోలీసులు మాత్రం దీని వెనుక మరో కథ ఉన్నట్లు భావిస్తున్నారు. అందుకే విక్రమ్ ను కస్టడీకి కోరారు. అసలు విక్రమ్ చెప్పిన దాంట్లో నిజమెంత అని విచారించే అవకాశం ఉంది. కాల్పుల కేసులో విచారణలో విక్రమ్ కు సంబంధించి చాలా విషయాలు పోలీసులు గుర్తించారు. గతంలో విక్రమ్ నేర చరిత్ర, తండ్రి మంత్రిగా ఉన్న సమయంలో చేసిన దందాలకు సంబంధించి వివరాలు సేకరించారు. అప్పుల బాధ నుంచి తప్పించుకునేందుకు సింపతి కోసం కాల్పుల డ్రామాకు తెరలేపినట్లు విచారణలో విక్రమ్ వెల్లడించారు. నిర్మాతగా బాగానే డబ్బులు సంపాదించిన విక్రమ్ భారీ మొత్తంలో అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు ఆ స్థాయిలో విక్రమ్ కి అప్పులిచ్చిన వాళ్ళు ఎవరు? ఆ డబ్బులతో విక్రమ్ ఏం చేశాడు? ఈ ప్రశ్నలకు పోలీసులు సమాధానం వెతుకుతున్నారు. అసలు విక్రమ్ కు ఏ స్థాయిలో అప్పులున్నాయి, సినీ ఫీల్డ్ లో ఎంతవరకు పెట్టుబడులు పెట్టాడు అనే వివరాల కూపీ కూడా బయటకు లాగనున్నారు. మా ప్రతినిధి విజయ్ దీనిపై మరింత సమాచారం అందిస్తారు. విజయ్, ఎంతసేపట్లో ఇంకా విక్రమ్ విచారణ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది? ప్రస్తుతం అపోలో అటు ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నటువంటి విక్రమ్ ని మరి కాసేపట్లో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించి విచారిస్తారు. ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించినాక దగ్గర నుంచి కొన్ని విషయాలు రాబడతారు. విక్రమ్ ఎందుకు ఈ యొక్క కాల్పుల డ్రామా ఆడాడు, దాని వెనకాల ఏం జరిగింది, అతను 50 లక్షల రూపాయలు పెట్టి మరి ఈ యొక్క డ్రామా చేశాడంటే దాని వెనకాల ఎవరిపైన ఈ నిజం వేయాలనుకున్నారు, ఆ డీటెయిల్స్ అన్ని కూడా విక్రమ్ గౌడ్ నుంచి అడిగి తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది. విక్రమ్ గౌడ్ ని మరి కాసేపట్లో ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం ఆయన్ని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. అక్కడ తరలించినాక మొత్తం నిందితులందరితో పాటుగా అతన్ని విచారించి కొంత సమాచారాన్ని సేకరిస్తారు. ప్రధానంగా విక్రమ్ గౌడ్ ఈ ఫైనాన్స్ సంబంధించి కావచ్చు, సినిమా వాళ్ళతో ఉన్నటువంటి రిలేషన్స్ కావచ్చు, ఒరిస్సాలో చేసినటువంటి మైనింగ్ కి సంబంధించి కావచ్చు, ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా లేకపోతే వాళ్ళంతా కలిసి వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళని మేనేజ్ చేసే కోసం, వాళ్ళపైన నింద వేయడం కోసం విక్రమ్ ప్రయత్నించాలన్న అనుమానం కూడా ఉంది కాబట్టి ఆ కోణంలో విచారణ జరుపుతామని మాత్రం పోలీసులు చెప్తున్నారు. దాంతోపాటు 20 బుల్లెట్లు కొంటే కేవలం 3 బుల్లెట్లు వాడాడు. మిగతా 15 బుల్లెట్లు ఎక్కడున్నాయి, కొంత విచారణకు విక్రమ్ సహకరించలేదు కాబట్టి ఈ రోజు ఒకరోజు కస్టడీలో ఆయన దగ్గర నుంచి కొంత సమాచారాన్ని సేకరించిన తర్వాత ఈ రోజు ఒక రోజు పాటు విచారిస్తారు. మిగతా నిందితులకు 3 రోజులు కస్టడీస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర కూడా కొంత సమాచారం సేకరిస్తామని మాత్రం బంజారాహిల్స్ పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు విక్రమ్ కి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి, అతన్ని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. ఎస్ విజయ్, మరి కాసేపట్లో బంజారాహిల్స్ పిఎస్ లో విక్రమ్ గౌడ్ కాల్పుల కేసులో విచారణ ప్రారంభం కాబోతోంది. ఒక్కరోజు కస్టడీకి నాంపల్లి కోర్టు పోలీసులకు అనుమతిచ్చింది. అసలు విక్రమ్ గౌడ్ కాల్పుల వెనుక వాళ్ల ఉద్దేశం ఏంటి, దేనికోసం ఈ కాల్పుల డ్రామా ఆడారు, ఈ కాల్పులతో ఎవరిని ఈ కేసులో బుక్ చేయాలనుకున్నారు, అసలు విక్రమ్ కి ఈ స్థాయిలో అప్పులు ఎందుకయ్యాయి, ఆ స్థాయిలో విక్రమ్ కి అప్పులిచ్చిన వ్యక్తులు ఎవరు, సినిమా ఇండస్ట్రీలో విక్రమ్ ఎంత మేర పెట్టుబడులు పెట్టారు, ఇవన్నీ కూడా పోలీసులు కూపీ లాగబోతున్నారు. విక్రమ్ తో పాటు మరొక 6గురిని కూడా పోలీసులు ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఇంకా 2 నిందితులు పరారీలో ఉన్నారు. అసలు విక్రమ్ ఇండోర్ ఎందుకు వెళ్లాడు, అక్కడ ఏం చేశాడు, ఈ విషయాలన్నింటిపై కూడా పోలీసులు ఒక క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాల్పుల డ్రామా కేసుకి అయితే ఇంకా తెరపడినట్టు కనబడటం లేదు. అనుమానాల నివృత్తి కోసం పోలీసులు విక్రమ్ గౌడ్ కస్టడీకి కోరారు. 5 రోజుల కస్టడీ కావాలని బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి విక్రమ్ ని ఒకరోజు కస్టడీకి మాత్రం కోర్టు అనుమతినిచ్చింది. ముందుగా అతన్ని వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తీసుకెళ్లారు పోలీసులు. అక్కడి నుంచి నేరుగా మరి కాసేపట్లో బంజారాహిల్స్ పిఎస్ కి తరలిస్తారు. సాయంత్రం 5 గంటల వరకు విక్రమ్ గౌడ్ విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది. మరి
ఈ కస్టడీలో విక్రమ్ గౌడ్ ఎటువంటి విషయాలు బయటపడతాడు? ఇప్పటికే డ్రామా మొత్తం బయటపడిపోయింది కాబట్టి ఇక పూర్తి వివరాలు అన్ని నిజాలు చెప్పేస్తాడా లేకపోతే మరికొంతకాలం ఈ డ్రామాను సాగదీస్తాడా అనేది చూడాలి.